ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను ఆదికాండం 2-3 అధ్యాయాలు చెప్పబోతున్నాను మన ఆదాము అవ్వ గురించి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. ఇలా సృష్టికర్త అయిన యెహోవా 6 దినములు సృష్టి యావత్తును సృజించి 7వ దినాన విశ్రమించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్ష ఫలములు మాత్రం తినవద్దని చెప్పాను. యెహోవా చేసిన సమస్త భుజంతువుల్లో సర్పం యుక్తిగలదై ఉండేది. అయితే సర్పాలు అప్పట్లో నడిచేవన్నమాట. దీని ప్రూఫ్ నేను లాస్ట్ లో పెడతాను చూడండి. అయితే ఆ సర్పం అవ్వతో ఏమంటదంటే, ఇది నిజమా? ఈ తోట చెట్లో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడుగుతుంది అనమాట. అందుకు అవ్వ ఏమంటదంటే, అవును, మేము చావకుండా ఉండాలంటే అవి తినకూడదని చెప్తుంది. అందుకు సర్పం ఏమంటదంటే, మీరు చావనే చావరు, అవి తింటే మీరు దేవతల వలె ఉంటారు అని చెప్తుంది. అందుకు మన